హాయ్ అండి. నా రావణ్ లవ్ పార్ట్ 14. అను భయంగా సూర్య మాటలు విని కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ అప్పటికే సూర్య ఆ కిచెన్ రూమ్ లోకి వచ్చేశాడు. అను భయంగా వెనక్కి జరిగి వణికిపోతుంది సూర్యని చూసి. ఏంటి, భయంగా ఉందా? లేకుంటే నటిస్తున్నావా? లేకుంటే మళ్ళీ నన్ను ఎలా చంపాలని ప్లాన్ ఏమైనా వేస్తున్నావా అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగాడు సూర్య. దానికి అను కంగారుగా పిన్ని పిన్ని అని మాట రాకున్నా ఇక భయపడుతూ అంటుంది. ఎంతలా అంటే ఏ క్షణంలోనైనా తన గుండె ఆగిపోతుంది అనుకునే అంతలా భయపడిపోతుంది అను. బాగుందని పని. ఇంకా వెయిట్ చేద్దాం అనుకున్నా పెళ్లి చేసుకోవడానికి నిన్ను, కానీ కుదరడం లేదే. నిన్ను నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఇక నిన్ను అసలు వదిలే ప్రసక్తే లేదు. అందుకే అందుకే కేవలం ఈ రోజే మన పెళ్లి, పద అని అడుగు ముందుకు వెయ్యగానే అను భయంగా వెనక్కి వెనక్కి జరుగుతూ చేతులు జోడించి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు అని భయంతో అంటుంది. తన జీవితం ఏమైపోతుందో అన్న భయంలో వణికిపోతూ అంటుంది అను. సూర్య దానికి వెక్కిలిగా నవ్వుతూ, ఇప్పుడు నువ్వు ఎన్నన్నా కూడా నేను అస్సలు ఊరుకునేది లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను చూసి నిన్ను సొంతం చేసుకోవాలి అని ఎప్పుడో అనుకున్నా, కానీ టైం రావాలి అనుకున్నా. అది ఈ టైమే. ఇంక నేను అస్సలు ఊరుకోను అని వికృతంగా నవ్వుకుంటూ ఉన్నాడు. అన్ను ఒక్క ఉదుటున భుజాన్న వేసేసుకున్నాడు తనని. అను భయంతో గట్టి గట్టిగా అరుస్తుంది, పిన్ని పిన్ని అని. కానీ ఆవిడ పట్టించుకునే రకమా కాదు కదా. అను ఎంత గింజుకుంటున్నా కూడా వదలకుండా అనుని సూర్య జీప్లో పడేసి ఇక తన చేతులను చున్నీతో కట్టేశాడు. అను అరిచే అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు కంగారుగా జీప్కి ఎదురుగా వచ్చి సూర్యని ఎదిరించడానికని చూశారు. కానీ సూర్య అందరినీ చిత్తుగా కొట్టి తన వెనుకే ఉన్న రోడ్లతో కూడా కొట్టించాడు. ఇంకా వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక వెనుకడుగు వేసేశారు. అనువైపు జాలిగా చూస్తూ ఏమీ చేయలేకపోయాము అని బాధగా చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. అను వాళ్ళ వైపు బాధగా భయంగా చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది. ఇంకా తన జీవితం మొత్తం నరకంలో ఉండబోతుంది అని. అనుని చూసి చుట్టుపక్కల వాళ్ళు బాధగా, ఈ అమ్మాయికి నరకం చూపిస్తాడు ఆ రాక్షసుడు అని బాధగా అనుకుంటూ అనువైపు అలానే చూస్తూ ఉండిపోయారు బాధగా. రేయ్, అక్కని తొందరగా గుడికి తీసుకుంటాన్రా, నేను దీన్ని తీసుకుని వెళ్ళిపోతున్నా. గుడిలో అంతా రెడీనా అని అడిగాడు సూర్య ఆ చెంచాగాలను. హా అన్నా, అంతా రెడీ. నువ్వు వదినికి తాళి కట్టడం ఒకటే లేటు అని చెప్పగానే అనుకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడు తనకు చావే గతి అనుకుంది మనసులో. ఓకే, తొందరగా రండి అని చెప్పేసి జీప్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా గుడికి తీసుకెళ్తున్నాడు సూర్య. ముందుగా ఒక ఇంటికి తీసుకుని వెళ్లి జీప్ ఆపాడు సూర్య. అను జీప్ లో సైలెంట్ గా కూర్చుంది భయంగా. ఇంటి ముందు జీప్ ఆపి జీప్ దిగి అనుని కిందకి దించాడు సూర్య. అను భయంగా దూరం దూరం జరుగుతూ ఉంటుంటే సూర్య అనుని తన మీదకు లాక్కుని, ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావే, నరికేస్తాను అని బెదిరించగాని అను భయంగా, నన్ను ఏమి చెయ్యొద్దండి, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అంటుంది అను. నిన్నెలా వదిలేస్తానే, వదలను అని అనుని ఇంటి లోపలికి లాక్కెళ్ళి రూమ్ లోకి గెంటేసి రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు సూర్య. దానికి అను భయంగా వెనక్కి జరుగుతూ ఏడుస్తూ, నన్నేమీ చెయ్యొద్దండి, నన్నేమీ చెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంటే సూర్య వెక్కిలిగా నవ్వుతూ తన బెడ్ మీద ఉన్న పెళ్లి బట్టలు, గోధుమ రంగు షర్టు, గోధుమ రంగు పంచే కట్టుకున్నాడు సూర్య. అను ఎదురుగానే. అను గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి తిరుగుతుంది. ఇంకా సూర్య పెళ్లి బట్టలు మార్చుకున్నాక అను మీదకు ఒక పెళ్లి చీరను విసిరేసి, 10 నిమిషాల్లో చీర నువ్వు కట్టుకోలేదనుకో నేనే కట్టవలసి ఉంటుంది అని అను గొంతు మీద తన చేతిని పట్టుని బిగిస్తూ అంటాడు సూర్య. నేను నేను కట్టుకుంటానండి అని కంగారుగా చీరను పట్టుకుని భయంగా అంటుంది.
తొందరగా కానివ్వు అని కోపంగా అరిచి చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య వెళ్ళగానే అను ఏడుస్తూ ఉన్న చోటే కుప్పకూలిపోయింది, వెక్కి వెక్కి ఏడుస్తూ. తన కోసం ఒక్కరు కూడా ఆలోచించే వాళ్ళే లేరు అని బాధతో మనసు ఏడుస్తూ ఉంటే ఏడ్చిన ఇంక లాభం లేదు అనుకుని సూర్య వచ్చేలోగా చీరని ఫాస్ట్ గా కట్టేసుకుంది అను. ఒక 10 నిమిషాలకు సూర్య డోర్ తీసుకుని రాగా అను గోధుమ రంగు చీర ఆకుపచ్చ బోర్డర్ తో నీట్ గా కట్టుకుని ఉండటం వలన తన బాడీకి కరెక్ట్ గా ఉండటం చీరలో ఇంకా అందంగా కనబడుతుంది. అనుని అలా చూసి సూర్యకి అను మీద ఉన్న కోరిక ఇంకా ఎక్కువైపోయింది. అను దగ్గరికి వేగంగా వచ్చి తన మీదకు ఒక బ్యాగ్ విసిరేస్తాడు సూర్య. అందులో నగలు ఉన్నాయి, తొందరగా పెట్టుకో అని చెప్పి అక్కడే బెడ్ మీద కూర్చుంటాడు. అను భయంగానే సూర్యని చూసి అలాగే నిలబడి ఉండటంతో ఏంటి అర్థం కాలేదా అని మళ్ళీ ఒక అరుపు అరిచాడు సూర్య. అను భయంగానే బ్యాగ్ లో ఉన్న జ్యువెలరీ మొత్తం తీసి బయట వేసి అన్ని పెట్టుకుంది. నుదుటిన పాపిడి బిళ్ళ, చేతులకు ఆకుపచ్చ గాజులు, మెడలో లాంగ్ చైన్, నడుముకు వడ్డానం, నుదుటిన బొట్టు పెట్టుకుని దాని కింద కుంకుమ పెట్టుకుని ఏడుస్తూ నిలబడింది. అప్పటి వరకు అనుని చూస్తూ ఉన్న సూర్య అను రెడీ అవ్వగానే తన దగ్గరకు ఒక్కో అడుగు వేస్తూ వస్తూ ఉంటే అనుకి లోపల నుంచి భయం, కంగారు, కోపం అన్ని వస్తున్నా ఏమీ చేయలేక కంగారుగా భయంతో వెనక్కి జరుగుతుంది. నువ్వు మామూలుగా ఉన్నప్పుడే నాకు ఒక రేంజ్ లో ఉంటావు, ఇప్పుడు ఇలా రెడీ అయ్యావు అంటే ఇంకా నేను ఆగుతానా? ఆగను. నీకు ఇంకో విషయం చెప్పనా? ఇంకో 15 నిమిషాల్లో మన పెళ్లి, ఆ తర్వాత మన శోభనం అని వంకరగా నవ్వుతూ అంటాడు సూర్య. ఆ మాటలు వింటున్న అనుకి భయం ఒక రేంజ్ లో పుట్టుకొస్తుంది. అయినా తన ఒంటరితనానికి ఏమీ చేయలేక ఎవరిని ఎదిరించలేక సైలెంట్ గా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. ఈ బాధ నీకు జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా ముందు ముందు ఉంటుంది చూడు, అప్పుడు నిన్ను చూసి నాలో ఇంకా శాడిస్ట్ అనేది ఇంకా ఇంకా నిద్రలేస్తాడు. పద పద అని అను చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు సూర్య. అను మౌనంగా ఏడుస్తూ సూర్య వెనకాల వెళ్తుంది. ఇంకా తను ఎవరిని ఎదిరించలేదు కాబట్టి అనుని జీప్లోకి నెట్టేసి సూర్య డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డైరెక్ట్ గా గుడిలోకి తీసుకుని వెళ్తాడు సూర్య అనుని. అప్పటికే అక్కడికి పెళ్లి జరగవలసిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతాయి. రత్నం, శృతి కూడా ఆ పెళ్లి మండపం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. సూర్య అను చేతిని పట్టుకుని గుడిలోకి లాక్కొస్తున్నాడు. అమ్మా చూసావా దానిని? రోజు మామూలుగా రెడీ అయినా దాని అందం ముందు ఎవ్వరూ కూడా పనికిరారు. అలాంటిది చూడు ఈ రోజు పెళ్లి కూతురుగా ఉంది, ఎంత అందంగా ఉందో కదమ్మా అని శృతి రత్నంతో అంటుంది. అను అంత అందంగా ఉండడం తట్టుకోలేక ఈర్ష్యతో దానికి అందం మాత్రమే ఉంది, ఏనాడైనా సుఖంగా బతికిందా? ఇప్పుడు అది నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే దానికి జీవితం అంతా నరకమే. ఇంకా దాని అందం ఏం పనికి వస్తుంది చెప్పు అని అనుని కోపంగా చూస్తూ అంటుంది రత్నం. నువ్వు చెప్పింది కూడా నిజమేలే అమ్మా, కరెక్టే. దానికి ఇంకా నరకం ఎక్కువైపోతుంది కదా, అదంతా దాని దురదృష్టం, మనకు ఇంకా ఆనందం కదా అది అలా ఉంటే అని ఇద్దరు నవ్వుకుంటారు అనుని చూసి వికృతంగా. సూర్య అనుని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు. అను ఇక చేసేదేమీ లేక బాధగా కన్నీళ్లతో రత్నం వైపు చూసి, పిన్ని నాకు భయంగా ఉంది, నన్ను వదిలేయండి పిన్ని, జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పని మనిషిలా పడి ఉంటాను, మీకు అస్సలు ఎప్పుడు కూడా ఎదురు చెప్పను, నన్ను వదిలేయండి పిన్ని, ఈ పెళ్లి వద్దు పిన్ని అని వణుకుతున్న గొంతుతో బాధగా భయంగా అంటుంది అను రత్నంతో. అను మాటలు విన్న సూర్య కోపంగా తన జుట్టు పట్టుకుని తన చెంప వాచిపోయేలా ఒక్క దెబ్బ వేస్తాడు. అంతే, అనుకి కళ్ళు మొత్తం చీకటిగా మారిపోయి తల పట్టుకుని కూర్చుంది. సూర్య కోపంగా అను జుట్టును అలానే పట్టుకుని, ఏంటి నాటకాలా? చంపేస్తాను, ఇంకొకసారి పెళ్ళొద్దు అన్నావంటే సైలెంట్ గా జరిగేది చూడు, అంతకు మించి నోరు మెదిపావో అని అను గొంతు పట్టుకుంటాడు సూర్య. అను భయంగా ఏమనను అని అంటూ ఉంటుంటే తనని విసురుగా వదిలేసి మంత్రాలు చదువుతున్న పంతుల్ని చూసి, ఇంకా ఎంతసేపు, తొందరగా తాలివ్వు అని పంతుల్ని బెదిరించగాని పంతులు భయంతో తాళిని సూర్య చేతికిచ్చాడు. అక్కడ కేవలం
సూర్య మనుషులు రత్నం శృతి మాత్రమే ఉన్నారు. అనుని చూసి రత్నం శృతికైతే ఆనందం పొంగుకొస్తుంది. సూర్య తాళిని చేతితో పట్టుకుని కన్నింగా అనువైపు చూస్తూ, ఈ రోజుతో నీ పని అవుటు అని అంటూ తాళి కట్టడానికి అను మెడ మీదుగా తన చేతులు వెళ్తూ ఉండగా, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక బుల్లెట్ వచ్చి సూర్య భుజం మీద తగిలింది. అంతే, సూర్య ఒక్కసారిగా వెళ్ళి అంత దూరాన పడ్డాడు. అను ఆ సౌండ్కి భయంతో గట్టిగా చెవులు మూసుకుంది. కళ్ళు మూసుకుని అలానే వణుకుతూ కూర్చుంది. రత్నం శృతి అయితే ఆ సౌండ్ కి కింద పడిపోయి గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. సూర్యకి తగిలిన బుల్లెట్ ని చూసుకుంటూ సూర్య లేచి నిలబడి చుట్టూ చూస్తూ ఉన్నాడు. తన పాకెట్ లో ఉన్న తుపాకీని బయటికి తీసి సూర్య రౌడీలంతా కూడా సూర్యాన్ని చుట్టూ నిలబడి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, తుపాకీతో చుట్టూ గురిపెట్టి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ బుల్లెట్లు అన్నీ కూడా వాళ్ళ చుట్టూనే వస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏమీ తగలడమే లేదు. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకు కొంచెం దూరంగా గురిపెట్టి కాలుస్తున్నారు. అందరి గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడి నుంచి బుల్లెట్లు వస్తున్నాయో కూడా వాళ్ళు ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. సూర్య చేతికి తగిలిన బుల్లెట్ తోనే చుట్టూ స్కాన్ చేస్తూ, రేయ్ ఎవర్రా, దమ్ముంటే నా ముందుకు వచ్చి కాల్చండి, ఇలా నా వెనక ఉండి కాదు అని ఉక్రోషంగా అంటాడు సూర్య. ఇంకంతే, ప్రశాంతంగా ఉన్న గుడిలోకి ఎంట్రీ ఇస్తాయి బెంచ్ కార్స్. చూస్తున్న అందరికీ షాక్ కొట్టినట్టు అలానే నిలబడిపోయారు. 10 బ్లాక్ కలర్ కార్లో నుంచి ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్సింగ్ స్టైల్లో కార్స్ లో నుంచి దిగి లాస్ట్ కార్లో ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసుకుని అందరూ వినయంగా నిలబడతారు. ఇంకా అందరూ సెక్యూరిటీలు ఆ కార్ నుంచి బ్లాక్ కలర్ షర్ట్లు, బ్లాక్ కలర్ జీన్స్ తో, కళ్ళకు బ్లాక్ కలర్ గాగుల్స్ తో, ఇక షర్ట్ స్లీవ్స్ మడిస్తూ కారు దిగుతాడు మన విక్రమ్ రాణా. అంతే, అక్కడ ఉన్న సూర్య మనుషులకి కారులో నుంచి దిగిన రాణాని చూడగానే పట్టు ఉన్న తుపాకీలన్నీ కూడా వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోతారు. సూర్య షాకింగ్ గా అలాగే నిలబడి రాణాబాయ్ అని చిన్నగా వణకడం స్టార్ట్ చేస్తాడు సూర్య. విక్రమ్ సైడ్ స్మైల్ తో నవ్వుతూ, గుర్తుపట్టవు అనుకున్నా, పర్లా బాగానే గుర్తుపట్టావి అని సూర్యకి ఎదురుగా నిలబడి అంటాడు విక్రమ్. ఎలా గుర్తుపట్టాను రాణాబాయ్, నిన్ను చంపాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశాను, కానీ అన్ని ఫెయిల్ అయ్యాయి కదా. నీ గురించి తెలుసుకుని చాలా సార్లు ప్రాణాలతోనే పోరాడాను, ఎందుకు తెలియదు నువ్వు అని తన చేతిలో ఉన్న తుపాకీని విక్రమ్ గుండెల మీద గురి పెడతాడు సూర్య. అంతే, విక్రమ్ కన్నింగా నవ్వుతూ, ఈ రాణాబాయిని ఇంతవరకు ఎవరు చూడలేదు, చూసినా రాణా అని ఎవరికి తెలీదు, ఒకవేళ తెలిసినా కూడా వాడి భూమి మీద బతికి ఉండడు, సో హ్యాపీ జర్నీ అంటూ సూర్య కడుపులో ఒక పంచి ఇచ్చి వాడి చేతిలో ఉన్న తుపాకీని తన చేతిలోకి తెచ్చుకుంటాడు విక్రమ్. కింద పడ్డ సూర్య గొంతు మీద కాలు పెట్టి వాడి చేతి మీద షూట్ చేస్తాడు విక్రమ్. గట్టిగా సూర్య ఆ అని అరుస్తూ ఉంటే, సౌండ్ చేయకు, అక్కడ నా పిల్ల భయపడుతుంది అని పెళ్లి మండపంలోని పెళ్లి పీటల మీద భయంగా తన ఫేస్ ని అరచేతుల్లో దాచుకుని వణుకుపోతున్న అనుని చూసి అంటాడు విక్రమ్. అంతే, ఇంకా అది విన్న సూర్యకు మైండ్ అంతా బ్లాంక్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావు రానా, అది నా పెళ్ళం, దాని జోలికొస్తే ఊరుకోను అని కళ్ళల్లో కోపంతో అంటాడు సూర్య. అవునారా, నీ పెళ్ళమా, అవునా, నీ పెళ్ళం ఇంకా కాలేదురా, అది నా పెళ్ళం, నేను అసలు వచ్చిందే తన కోసం, ఎందుకో తెలుసా, పెళ్లి చేసుకోవడానికి అని సూర్య మీద నుంచి లేచి గాయ్స్ అని పిలుస్తాడు తన సెక్యూరిటీని. అందరూ కూడా అలర్ట్ గా నిలబడి విక్రమ్ ఏం చెప్తాడా అని చూస్తున్నారు. వీడి చెంచగాళ్ళందరూ ఇంకో 1/2 అవర్ లో నా గెస్ట్ హౌస్ లో ఉండాలి, అండ్ వీడిని నా పెళ్లి అయ్యే వరకు ఉంచి నా గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్ళండి అని సీరియస్ గా చెప్తాడు విక్రమ్. ఓకే బాయ్ అని సూర్యని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడిని లాక్ చేసి మోకాల మీద కూర్చుని జరిగేది చూసేలా చేస్తున్నారు. విక్రమ్ డైరెక్ట్ గా పెళ్లి మండపం దగ్గరికి వెళ్లి భయపడుతూ కూర్చున్న అను పక్కనే కూర్చుని తన భుజం మీద చేతులు వేస్తాడు విక్రమ్. అప్పటి వరకు వణుకుతూ కూర్చున్నాను, ఇంకా భయం ఎక్కువైపోయి నన్నేం చేయకండి, నన్నేం చెయ్యొద్దు అనే భయంతో మాటలు రాక అలానే వణుకుపోతూ అలానే వెనక్కి పడిపోతుంది. ఒక్కసారిగా స్పృహ కోల్పోయి విక్రమ్ వెంటనే అలర్ట్ అయ్యి అనుని కింద పడకుండా తన చేతుల్లోకి గట్టిగా పట్టుకుని తనని సరిగ్గా కూర్చోబెట్టి తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు విక్రమ్ అనుని.
గాయస్ జీవన్ ఎక్కడా అని బేస్ వాయిస్ లో సీరియస్ గా అడుగుతాడు విక్రమ్. బాయ్ ఇంకో 5 నిమిషాల్లో వస్తాడంట బాయ్ అని తన సెక్యూరిటీ ఇలాని విక్రమ్ కి చెప్పగానే ఓకే ఓకే మరి పంతులు ఎక్కడా అని అడుగుతాడు. వెంటనే సెక్యూరిటీ వెళ్లి భయంతో ఒక చెట్టు పక్కన దాక్కున్న పంతుల్ని పిలుచుకుని వచ్చి మండపంలో కూర్చోబెడతారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ రోజు ఒకే ఎపిసోడ్ ఇస్తున్నాను, వీలైతే ఈవినింగ్ లోపు ట్రై చేస్తాను ఇవ్వడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.